మిత్రులకు నమస్కారం. బీఆర్ఎస్ మాజీ మంత్రి బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేసినటువంటి గంగుల కమలాకర్ గారు ఇవాళ అసెంబ్లీ సాక్షిగా బీసీలకు సంబంధించినటువంటి ఎజెండాలో బీఆర్ఎస్ పార్టీ అలా అధినేత కేసీఆర్ చాలా గొప్పగా చేశారని చెప్పేసి చాలా పలుకులు పలికారు, చిలక పలుకులు. ఆ చిలక పలుకులకు వాళ్ళు ఇచ్చిన ఆర్టీఐ ఇన్ఫర్మేషన్ నా దగ్గర ఉన్నది సమాజం ముందు పెట్టాలనుకుంటున్నాం. సో దీంట్లో మహాత్మా జ్యోతిబా పూలే విదేశీ విద్యకు సంబంధించి ఎవరైతే నిరుపేదలు ఉంటారో అందులో ఉన్నటువంటి బీసీ బిడ్డలు దాదాపుగా 8,789 మంది బీసీ బిడ్డలు, అలాగే 2,862 మంది ఓబీసీ బిడ్డలు దీనికి అప్లై చేసుకున్నారు. ఈ స్కీమ్ 2016 వచ్చినటువంటి స్కీము. సో ఓవరాల్ గా 11,651 మంది ఈ స్కీమ్ కింద 2016 నుంచి కేసీఆర్ దిగిపోయే వరకు 2023 డిసెంబర్ వరకు దిగిపోయే వరకు ఉన్నటువంటి ఎలిజిబిలిటీ లెక్కల ప్రకారంగా వాళ్ళు ఇచ్చినటువంటి ఆర్టీఐ ఇన్ఫర్మేషన్. సో దీని ప్రకారంగా 12,000 మంది అప్లై చేసుకుంటే కేవలం వాళ్ళ ఎలిజిబిలిటీ లిస్ట్ కింద తీసుకున్నది వాళ్ళు ఇచ్చినటువంటిది 2,226 మందికి మాత్రమే. దీనిని కూడా చాలా గొప్పగా కీర్తింపజేస్తూ దీనిని దేశంలో ఎవరూ చేయలేదు, మా సార్ మాత్రమే చేసిరనే విధంగా గంగుల కమలాకర్ మాట్లాడుతూ ఇవాళ రేవంత్ సర్కార్ ని అవహేళనగా చేసినటువంటి విధానాన్ని నేను ఖండిస్తున్నాను. నిజంగానే మీకు చిత్తశుద్ధి బీసీల పట్ల ఉండినట్లయితే ఇవాళ బీసీలకి రాజ్యాధికారం రావాలన్నా కూడా ఆర్థికంగా, రాజకీయంగా, సమాజపరంగా ఇవాళ ఉపాధి కల్పన వైపు రావాలన్నా ఇవన్నింటిలో కూడా ఇవాళ కులగణన జరగాల్సిన అవసరం ఉంది. ఆ కులగణనకు సంబంధించిన దాంట్లో బీసీల జనగణన తెలుస్తుంది. కాబట్టి దీంట్లో మీ పార్టీకి సంబంధించిన పార్టీ ప్రెసిడెంట్ గాని, వర్కింగ్ ప్రెసిడెంట్ గాని వీళ్ళిద్దరు ఎవరు కూడా పార్టిసిపేట్ కాలేదు. అంటే బీసీల పట్ల వాళ్ళకి ఎంత చులకన భావం ఉందో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. ఇంతే కాకుండా మీరు మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు కూడా ఈ విదేశీ విద్యకు సంబంధించి చాలా గొప్పగా ఇచ్చి పంపించినాం అని చెప్పేసి పేదవాడి పట్ల ఒక సామెత కూడా చెప్పారు. ఒక పేద బిడ్డ తండ్రిని అడుగుతాడు, ఏమని? పైన పోతున్న విమానం చూసి అయ్యా పైన విమానం పోతుంది, మనం ఎప్పుడు ఎక్కుతామని అడిగితే బిడ్డ అది మన తాకతి కాదు చెప్పినాం. కానీ అలాంటి తాకతి లేనట్టు విమానంలో ఎక్కించి విదేశీ విద్య కోసం పంపించింది కేసీఆర్ అని మాట్లాడిన మీకు మీరు ఇచ్చింది 12,000ల్లో 2,226 అని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. కానీ రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత పూర్తిగా దీనిని ప్రక్షాళన చేస్తూ ఈ స్కీమ్ ని దీంట్లో మీరు పర్ ఇయర్ 200 మెంబర్స్ ఎలిజిబిలిటీ కింద చేయాల్సి వచ్చినప్పుడు చేయకపోగా దీనిని ప్రజాపాలన సర్కార్ వచ్చిన తర్వాత ఈ సంఖ్యను పెంచుతూ దీనితో పాటుగా వాళ్ళకి పూర్తిగా అకౌంటబిలిటీ వైపు ట్రాన్స్పరెంట్ గా ఉండే విధంగా అన్ని కూడా ఆన్లైన్ లోనే అప్లై చేసుకునే విధంగా వెసులుబాటు కల్పించి ఈ స్కీము అందుబాటులో ఉన్నదని చెప్పాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. దానితో పాటుగా ఇవాళ ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ఈ స్కీమ్ కి అర్హులు కారని మీరిచ్చినటువంటి ఆర్టీఐ ఇన్ఫర్మేషన్. కానీ మీరు ఇచ్చినమని చెప్పుకునే దానికి అది పూర్తి పచ్చి అబద్ధమని ఈ సందర్భంగా తేలింది.